ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన హార్ట్ టచింగ్ తెలుగు స్టోరీ. కథలోకి వెళ్దామండి. ప్రసాద్ ఎప్పుడూ గోదావరి నీటి ప్రవాహంతో పచ్చగా కలకలలాడుతూ పచ్చదనాన్ని పేరు అయిన కోనసీమ ప్రాంతంలో ఆత్రేయపురంలో పుట్టి పెరిగిన అబ్బాయి. అతని తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు. తల్లి తనను ఇద్దరు అక్కలను కష్టపడి పెంచి పెద్ద చేసి బాగా చదివిస్తుంది. ప్రసాద్కి పెళ్లి అయ్యింది. సిటీలో దూరంగా జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు. అప్పుడప్పుడు అమ్మను చూసి వెళ్ళేవాడు. అమ్మను తనతో పాటు తీసుకుని వెళ్ళాలని ఎన్నిసార్లు చెప్పినా తల్లి తన తండ్రి గడిపిన ఇల్లు అని వదిలి రానని అక్కడే ఉండిపోయింది. ప్రసాద్ తన భార్య పిల్లలతో సిటీలో ఉంటూ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మను చూసి వచ్చేవాడు. ఒకరోజు తన తల్లిని కలిసి తిరిగి బయలుదేరి వచ్చేటప్పుడు ఫోన్ కొని ఆమె చేతిలో పెట్టాడు. ఆమెతో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడానికి ఉంటుందని, ఏది అయినా అవసరం ఉంటే ఫోన్లో చెప్తే పంపడానికి బాగుంటుందని ఉద్దేశంతో కొని ఇచ్చాడు. తల్లి కొడుకు ఇస్తుంటే కాదని అనలేక తీసుకుంటుంది. వెళ్లే ముందు కొడుకుకి ఇష్టమైన వంటలు చేసి పెట్టేది. మనవడు మనవరాలు కోసము తినడానికి పిండి వంటలు, పూతరేకులు, మామిడి తాండ పెట్టేది. అలా కొడుకు వెళ్ళినప్పుడు ఆమె దూరం నుండి చూస్తూ, మళ్ళీ ఎప్పుడు వస్తావు ప్రసాదు, పిల్లలని కోడల్ని అందరినీ ఒకసారి చూడాలని ఉంది. అక్కలు కూడా కుటుంబం మొత్తం కలిసి వచ్చి చాలా రోజులయ్యింది అని బాధపడింది. వస్తారమ్మా, పనులు ఏవో ఉండి రాలేకపోయారు. అందరూ ఈసారి పండక్కి తప్పకుండా వస్తాం. 10-15 రోజులు ఉండి వెళ్తాం. సరేనా? నువ్వు జాగ్రత్తగా ఉండు అమ్మా, సమయానికి మందులు వేసుకో అని ధైర్యం చెప్పి బయటకి నడిచాడు. అక్కడ పనికి పెట్టిన జానకమ్మ సుబ్బయ్యకి అమ్మకి ఏమీ అవసరం ఉన్నా దగ్గర ఉండి చూడండి అని 10-15 సార్లు చెప్పి మరీ వెళ్ళిపోతాడు. ప్రసాద్ భార్య భర్త రాకను చూసి, అత్తయ్యను ఒక్కరిని ఎందుకు వదిలేశారు, తీసుకుని వచ్చేయొచ్చు కదా, అన్నిసార్లు మీకు తిరగాలి అంటే ప్రయాణం ఇబ్బంది అవుతుంది కదా అని భర్త చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంది. పిల్లలు పరుగున వస్తూ, డాడీ నాకు ఊరు నుండి ఏమి తెచ్చారు అంటూ అడుగుతూ ఉంటే వాళ్ళకు తల్లి వండి ఇచ్చినవి తినడానికి ఇచ్చి లోపలికి పంపుతాడు. ప్రయాణం వల్ల అలసటగా అనిపించి సోఫాలో కూర్చుని వెనక్కి తలవాల్చాడు. రోజంతా ప్రయాణం చేయడం వల్ల కొంచెం తల తిరుగుతుంది. భార్యను లోపలికి వెళ్ళి టీ తీసుకురమ్మని పంపాడు. భార్య లోపలికి వెళ్ళి టీ పెట్టుకుని వచ్చి ఇస్తూ, ప్రయాణం చేసి బాగా అలసిపోయారు కదా, ఈ రోజుకి ఆఫీస్కి సెలవు పెట్టి స్నానం చేసి పడుకోండి అని చెప్తున్నది. సరేనని పడుకుని ఉంటాడు. అప్పుడే తల్లి ఫోన్ చేస్తుంది. కోడలు ఫోన్ ఎత్తి, హలో ఎవరు అని అడుగుతుంది. నేనమ్మా పావని, అత్తయ్యను. వాడు వచ్చాడా? ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పాను. ఎలా వెళ్ళాడని? ఈ ఊరిలో బస్సులు త్వరగా రావు కదా, నడిచి వెళ్ళాడు బస్టాండ్ వరకు, అందుకే అడిగాను. వచ్చేశారు అత్తయ్య, అలసిపోయి ఉన్నారని స్నానం చేసి పడుకున్నారు ఇప్పుడే. ఓ అలాగే, సరే అయితే అందరూ ఎలా ఉన్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు అంటూ కుశల ప్రశ్నలు అడిగింది. పావని ఓపికగా సమాధానం చెబుతున్నది. వచ్చే దీపావళి పండగకి పిల్లలను తీసుకుని రండి, చూసి చాలా రోజులైంది. చూస్తాను అత్తయ్య, ఆయన కుదరాలి కదా, అడిగి చెబుతాను అని ఫోన్ పెట్టేసి ఎవరో డోరు కొట్టినట్టు అనిపించి వెళ్ళి తలుపు తీసి చూస్తున్నది. హాయ్ సుధా, నువ్వా? ఏమిటి సడన్ సర్ప్రైజ్ అంటూ హత్తుకుని లోపలికి తీసుకుని వెళ్ళేది. సుధా పావని స్నేహితురాలు. తనకి పెళ్లి కుదిరింది. పెళ్లికి రమ్మని చెప్పి పెళ్లి కార్డు ఇస్తుంది. స్నేహితురాలితో ముచ్చట్లు అయిన తర్వాత పెళ్లిలో ఎలా రెడీ అవ్వాలని, ఎలాంటి చీర కడితే బాగుంటుందని ఆలోచిస్తూ పనిలో పడింది. అలా రోజులు గడిచాయి. తర్వాత ప్రసాద్ ఫోన్ చేస్తూ ఉండడమే తప్ప మళ్ళీ తన అమ్మను కలవడానికి వెళ్ళలేదు. తల్లి ఫోన్ చేస్తూ అందరితో, కూతురు, అల్లుళ్ళు, పిల్లలతో మాట్లాడుతుంది. తను కూడా ఫోన్ చేస్తూ తల్లితో గట్టలు మాట్లాడుతూ ఉండేవాడు ప్రసాద్. భార్య కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది. తల్లిని చూడడానికి కూతుర్లు అప్పుడప్పుడు వచ్చి
చూసి అమ్మతో ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోయేవాడు. కానీ ప్రసాద్ మాత్రం వచ్చేవాడు కాదు. తల్లి ఫోన్ చేసినా పనిలో ఉన్నారని చెప్పి భార్య ఫోన్ పెట్టేసి వెళ్ళి పని చేసుకుంటుంది. ఒకరోజు తల్లి ఫోన్ చేయడం లేదని, మాటలాడి చాలా రోజులు అయ్యిందని ఉత్తరాలు రాసి పోస్టులో పంపేది. అవి కూడా తన భార్య చూసి, అసలే ఆఫీస్ పని ఎక్కువ ఉంటుంది, అక్కడికి రావాలంటే మళ్ళీ సెలవు పెట్టాలి, సెలవు పెడితే సాలరీ తగ్గిపోతుంది, అక్కడికి వెళితే వారం రోజులైనా రానివ్వదని అందుకు తన తల్లి రాసిన ఉత్తరాల గురించి చెప్పదు. కూతుర్లు రోజు కాకపోయినా 2 రోజులకు 3 రోజులకు ఒకసారైనా ఫోన్ చేస్తూ అప్పుడప్పుడు మాట్లాడి గుర్తేస్తారు. కానీ కొడుకు ఎప్పుడో చేశాడు, గుర్తైనా లేదు. ఫోన్ ఎప్పుడు చేస్తాడని ఎదురు చూస్తూ బాధపడుతుంది. ప్రసాద్ ఆఫీస్ లో చేయడు. ఇంటికి వచ్చేటప్పటికి టైం 10 అవుతున్నది. రాత్రి వేళలో పడుకుంటారని నిద్రకి భంగం కల్పించడం ఎందుకని ఇంకా చేయడు. తల్లి ఉత్తరాలు రాసి పంపిస్తున్నా అవి కోడలు చూసి టేబుల్ పై వదిలేస్తుంది. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తానులే అని పట్టించుకో. ఒకరోజు దీపావళి అని అక్కలు వాళ్ళు కుటుంబాలతో కలిసి తల్లి దగ్గరకు వెళతారు. అక్కడ అందరూ కలిసి దీపావళి సంతోషంగా జరుపుకుంటారు. తల్లి అందరూ ఉన్న కొడుకు కోడలు పిల్లలు రాలేదని బాధపడుతుంది. అది చూసి 2 కూతుర్లలో పెద్ద కూతురు, అమ్మ తమ్ముడు గురించి ఎక్కువ ఆలోచించదు, వాడు ఆఫీస్ పని అని రాలేకపోతున్నారు, అంతే, సంక్రాంతికి తప్పకుండా కుటుంబంతో కలిసి వస్తానని సర్ది చెబుతారు. తర్వాత ఆ మాటలు విన్న తర్వాత ఏమో వాడు వస్తాడో రాడో అని బెంగగా ఉందని బాధపడుతుంది. లేదమ్మా, తప్పకుండా వస్తాడు, వాడు ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఈసారి అందరం కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళాలని చెప్పాడని నమ్మించి తల్లికి ఉన్న దిగులుని పోగొడతారు. వాడు ఎప్పుడు అక్కడ పనిలో బిజీగా ఉన్నా ఇక్కడికి ఎప్పుడు వస్తానని మన గురించి ఆలోచిస్తూ ఉంటాడని తమ్ముడి గురించి గొప్పగా చెబుతూ మాటల్లో పెట్టి భోజనం ముగిస్తారు 2 కూతుర్ని, రాధా లక్ష్మి. తల్లి ఆ మాటలకు సంతోషపడి, అయితే వాడు తప్పకుండా వస్తాడు కదా అని కడుపు నిండా తృప్తిగా భోజనం చేసింది. అప్పుడే పనివాళ్ళు జానకి సుబ్బయ్య వచ్చి, అమ్మగారు ఎప్పుడు ఇలానే ఆలోచిస్తూ సమయానికి తిండి తినడం లేదు, మందులు కూడా సమయానికి వేసుకోవడం లేదు, ఈ రోజు మీ వల్ల కడుపు నిండా తిన్నారని ఆనందం వ్యక్తం చేశారు. అది విని, అమ్మ ఎందుకమ్మా నీ ఆరోగ్యం గురించి మేము ఆలోచిస్తూ ఉంటే నువ్వు కూడా ఇలా ఉంటే ఎలా అని బాధపడతారు రాధా లక్ష్మి. ఇప్పుడు నాకు ఏమైందని, రాగులు జొన్న రొట్టెలు తిన్న శరీరం బాగానే ఉంది కదా, నాకు ఏమీ కాదు, మిమ్మల్ని చూస్తూ మహా అయితే ఒక 10-15 సంవత్సరాలు బతికేస్తాను అని నవ్వి కూతుర్లను దగ్గరికి తీసుకుంది. తరువాత అందరూ కలిసి దీపావళి సంతోషంగా జరుపుకుని పండగ అవ్వగానే ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మమ్మ మళ్ళీ వస్తాము, అప్పుడు ఇంకా ఎక్కువ పూతరేకులు తెచ్చించి ఉంచు, తిని పెడతాను అంటూ మనవడు అంటూ ఉంటే సరే బాబు అని నవ్వుకుంటుంది. వాళ్ళను దూరం నుండి చూస్తూ మళ్ళీ పండగ వరకు ఎదురు చూడాలని బాధపడి లోపలికి వెళ్తుంది. తర్వాత ప్రసాద్ భార్య స్నేహితురాలి పెళ్లి అని అందరూ వెళతారు. సుధను చూసి ఆమె అత్తగారు వచ్చి, ఈ చీర బాగోలేదు, ఇంకొకటి కట్టండి అని కోపంతో చెప్పి వెళ్ళిపోతుంది. అది చూసిన పావనికి కాస్త బాధగా అనిపించింది. సుధా పేద కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి, బ్యాంకులో జాబ్ చేస్తూ సిటీలో ఉంటుంది. అప్పుడే తనతో బ్యాంకులో పనిచేసే అబ్బాయిని ఇష్టపడుతుంది. తన తల్లి కోపిష్టి, కొడుకుపై ఇష్టంతో పెళ్లికి ఒప్పుకున్నది. తర్వాత తన పెళ్లి అయిపోయింది. ఆ పెళ్లికి వెళ్ళి వచ్చి పావని ఇంకా లోపలికి వెళ్ళి పడుకుంటుంది. ప్రసాద్ వాటర్ తాగడానికి వెళ్ళి వస్తుంటే టేబుల్స్ పై ఉన్న ఉత్తరాలు చూశాడు. ఏమిటి ఇన్ని ఉన్నాయి అని తీసి చూశాడు. అవి తన తల్లి రాసిన ఉత్తరాలని తెలుసుకుని బాధపడతాడు. భార్య అవి నేను చూస్తే మళ్ళీ ఊరు వెళ్తాను అని పక్కన పడేసి ఉంటుందని అర్థం అయి లోపల బాధపడతాడు. తర్వాత అవి ఒక్కోటి తీసి చదువుతూ ఉంటే అందులో ఒక దానిలో ప్రసాద్ మొన్న అక్కలు దీపావళి పండుగకు వచ్చి వెళ్ళారు. నువ్వు కూడా వస్తావని ఎంతో ఆశగా ఎదురు చూశాను, కానీ నువ్వు రాలేదు. నీ ఫోన్కి ఫోన్ చేస్తే బిజీ అని చెబుతుంది. నువ్వు ఇచ్చిన ఫోన్లో మాట్లాడటం కంటే నిన్ను, పిల్లలని, కోడల్ని అందరినీ ఒకసారి కళ్ళారా చూడాలని ఉంది. మీరు పండగకి వచ్చి ఒక 10 రోజులు ఉండి వెళ్ళండి.
మీరు కళ్ళ ముందు సంతోషంగా తిరుగుతుంటే చూడాలని ఉంది. అక్కలు బావలు పిల్లలు కూడా వస్తానన్నారు. మీరు కూడా రండి. అందరూ ఒకసారి వస్తే బాగుంటుందని నా చిన్న కోరిక. ఈ తల్లి కోరిక తీర్చు చిన్న అని రాసి ఉంది. అది చదువుతుంటే ప్రసాద్ కళ్ళలో నీళ్లు వచ్చాయి. తల్లికి ఫోన్ చేస్తామని చూశాడు. ఆ ఫోన్ భార్య తీసుకుని తన దగ్గర పెట్టుకుని ఉంది. ఆ నెంబర్ అమ్మకి తెలుసు. నా కొత్త నంబర్ తీసుకుని అస్సలు అమ్మకి చేయలేదని బాధపడి టైం చూశాడు. టైం చూస్తే 11 దాటి 12 అవుతున్నది. ఇంకా ఈ సమయంలో పడుకుంటారని ఫోన్ చేయకుండా పడుకుని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం ఫోన్ చేసి మాట్లాడి, ఏమి చేస్తున్నావు? అమ్మ, ఆఫీస్ పనిలో ఉండి ఇన్నాళ్ళు కుదరక మాట్లాడలేకపోయాను. నన్ను క్షమించమ్మా. నువ్వు కోరినట్టుగా అందరం పండగకి వస్తున్నామని చెప్పడంతో సంతోషపడి, సరే బాబు, అక్క వాళ్ళు కూడా వస్తున్నారు. నువ్వు వాళ్ళని చూసి చాలా రోజులైంది కదా అని మాట్లాడుతుంది. అక్కలకి కూడా ఒకసారి ఫోన్ చేయాలి. వాళ్ళు రోజు చేస్తున్నారు కానీ నాకు కుదరక మాట్లాడడం లేదని ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడతానని చెబుతాడు. సరే బాబు, జాగ్రత్త. నువ్వు మందులు వేసుకోమా. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే మందులు వేలకు వేసుకుని భోజనం చేయాలి అని చెప్పి ఫోన్ పెట్టేసి అక్కలకు చేస్తాడు. అక్కలు కూడా కోపంతో, ఏమి అయిపోయావురా, ఒక ఫోన్ కూడా చేయవు. అమ్మ నువ్వు దీపావళికి రాలేదని ఎంత బాధపడిందో తెలుసా? నువ్వు పండగకు వస్తావని చెప్పగా కొంచెం మామూలయి అందరితో నవ్వుతూ సంతోషంగా ఉందని చెప్పి కోప్పడింది పెద్దక్క. తర్వాత చిన్నక్కకు ఫోన్ చేసి మాట్లాడి అందరూ పండగకి తప్పకుండా వెళ్ళాలని అనుకుని నిర్ణయించుకుని బయలుదేరాలి అని ట్రైన్కి టికెట్స్ బుక్ చేశాడు. భార్య వచ్చి, ఏమిటి పొద్దున ఫోన్లో బిజీగా ఉన్నారు, ఎవరితో అంటూ అడిగింది. కొంచెం పొద్దు పెంచి, మా అక్క అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నానని చెప్పి, మా అమ్మ అన్నిసార్లు ఫోన్ చేస్తే నాకు ఎందుకు చెప్పలేదని నిలదీశాడు. మీరు బిజీగా ఉన్నారని చెప్పలేదు, మరి దీపావళికి అమ్మ రమ్మని చెప్పింది, అది ఎందుకు చెప్పలేదు? ఏమిటి పొద్దునే నా మీద పడ్డారు? ఆఫీసులో పని ఎక్కువ ఉందని మీరు బాగా అలసిపోయి వస్తుంటే ఇంకా అక్కడికి ఏమి వెళతారని చెప్పలేదు అంటూ విసుక్కుంది. ఇంతలో పావని వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వస్తున్నది. వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి వస్తున్నామని చెప్తారు. దారిలో ఉన్నామని చెప్తే, అయ్యో అవునా, మాకు రాత్రి చెప్పవచ్చు కదా అమ్మా. సరే ఎక్కడ ఉన్నారని అడిగితే అడ్రస్ చెప్తున్నది. ప్రసాద్ వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకువస్తాడు. వాళ్ళ అమ్మా నాన్న లోపలికి వచ్చి కూర్చుని ఉంటే, అల్లుడు, మేము కొన్ని రోజులు ఇక్కడే ఉంటాము, మా ఊరికి వెళ్లే వరకు అంటూ ప్రధేయపడినట్టుగా అడిగాడు ప్రసాద్ మామగారు. అయ్యో అలా అంటారేంటి? ఇది మీ కూతురు ఇల్లు, అంటే మీ ఇల్లే కదా. అలా అనకండి. మీకు ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళు ఉండండి. మీరు ఇక్కడే ఉండిపోతారన్నా నాకేమీ ఇబ్బంది లేదు అంటూ స్నానానికి వెళ్ళిపోతాడు నవ్వుతూ. పావని లోపలికి వెళ్ళి టీ పెడుతూ ఉంటే, తల్లి, మీ వదిన మేము అక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాం అని చూస్తూ ఉంది. మీ అన్నయ్యను మాటలతో మా ముందే బాధ పెడుతుంది. వాడు మేము అక్కడ ఉండలేమని అన్న వినకుండా ఊరి నుండి తీసుకుని వచ్చాడు. అత్తమామ అని గౌరవం లేదు, ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. మీ అత్తగారిని మాత్రం నువ్వు అలా మాటలతో బాధపడేలా ఎప్పుడూ చేయకు అని కన్నీళ్లతో వేడుకుంది పావని తల్లి. అలా రోజులు గడుస్తున్నాయి. పండగ దగ్గరకు వస్తుంది. ప్రసాద్ తల్లి జయమ్మ అందరూ వస్తున్నారని పిండి వంటలు చేసి సర్దుతూ ఉంటుంది. అప్పుడే ప్రసాద్ కుటుంబంతో సహా అక్కడికి వెళ్తాడు. తల్లి చూసి సంతోషపడుతూ బయటకు వచ్చింది. రండి రండి అంటూ లోపలికి తీసుకుని వెళ్తుంది. తనే స్వయంగా టీ చేసుకుని వచ్చి ఇస్తుంది. తర్వాత అక్కలు కూడా ఒకరి తర్వాత ఒకరు కుటుంబంతో వస్తారు. అందరూ పండగ 3 రోజులు సంతోషంగా గడుపుతారు. వంట పని మొత్తం జయమ్మ తన కూతుర్ని చేసుకుంటూ ఉంటే, పావని వెళుతున్నది వాళ్ళకి సాయం చేస్తామని. పర్వాలేదులే తల్లి, అయిపోయింది, భోజనం తినడానికి అందరినీ పిలువు రాదా అని చెబుతున్నది. పావని మనసులో వాళ్ళందరినీ కూర్చోబెట్టి, నేను చేయాలి కానీ వీళ్ళు నన్ను ఒక పని కూడా చేయనివ్వడం లేదు. నిజంగా నేను ఎంత అదృష్టవంతురాలిను. కానీ నా స్వార్థంతో నా భర్త తన తల్లి నుండి దూరం చేయాలని చూశానని తనని తాను తిట్టుకుని బాధపడింది. ఆ తర్వాత నుండి పావని
వాళ్ళతో కలిసిపోతుంది. వాళ్ళు అందరూ చాలా బాగా కలిసి పనిచేసుకుంటూ పండగ రోజులు సంతోషంగా గడిపారు. అక్కడ గడిపినన్ని రోజులు చాలా సంతోషంగా గడిచిపోయాయి. ఇంటికి తిరిగి వచ్చేస్తారు. అప్పుడే సుధా ఫోన్ చేస్తుంది. ఇప్పుడు తను కడుపుతో ఉందని చెప్తున్నది. పావని అది విని ఓ అవునా, కంగ్రాట్స్ అని ఆనందం వ్యక్తం చేస్తూ ఫోన్లో ఆమెకి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతుంది. అలా మాట్లాడుతూ ఉంటే మధ్యలో వసే సుధా ఎక్కడ చచ్చావే, కాస్త టీ పెట్టుకునిరా, ఇక్కడ తల బద్దలైపోయింది అంటూ ఇక ఏదో తిరుగుతూ అరుస్తుంది ఆమె అత్త. ఆ మాటలు విని తనకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా స్నేహితురాలు వింటే ఏమి అనుకుంటుందోనని సరే ఉంటాను పావని, మళ్ళీ చేస్తా అని పెట్టేస్తుంది సుధా. సుధా అత్తగారి మాటలు విన్న తర్వాత తన అత్త తను కడుపుతో ఉన్నప్పుడు ఎంత బాగా కాలు కూడా కింద పెట్టకుండా చూసుకునేదో గుర్తు చేసుకుని బాధపడింది. ఆవిడకు ఈ వయసులో మా అవసరం ఉంది, కానీ ఆవిడ కొడుకు నుండి నేను ఉద్యోగం అని దూరం చేస్తున్నాను ఏమో అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో పావని తల్లి వస్తున్నది. పావని ఆలోచన విన్న తర్వాత మీ అత్తగారు చాలా మంచివారు, ఆవిడ కొడుకు కళ్ళ ముందు ఉండాలని ఆశపడుతున్నది, కానీ ఈ ఉద్యోగం కోసం మీరు ఇలా దూరంగా ఉంటూ ఈ వయసులో ఆమెను బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు. అయినా అల్లుడు గారికి ఏమి తక్కువని, ఊరిలో పొలము ఆస్తులు చాలానే ఉన్నాయి కదా, వాటిని ఒక్క ఆవిడ ఎన్నాళ్ళని చూస్తున్నది. ఇక్కడ చేసే నెల రోజులు జీతంతో సంపాదన ఎలా ఉన్నా అల్లుడు గారికి విశ్రాంతి ఉండడం లేదు. కనీసం సాయంత్రం రాగానే కుటుంబంతో పిల్లలతో గడపడానికి కొంచెం సమయం కూడా ఉండటం లేదు. ఆ పని ఏదో ఊర్లోనే చేసుకుంటే బాగుంటుంది కదా అంటూ కుటుంబంతో ఉన్నట్టు ఉంటుంది. ఆవిడకి కూడా కొడుకు దగ్గరలో ఉన్నాడని మనసు ప్రశాంతంగా ఉంటుందని 4 మంచి మాటలు చెప్పింది కూతురికి. అవును, ఆయన ఉద్యోగం వల్ల ఆయన ఖాళీగా ఇంట్లో వాళ్ళతో కూడా కాసేపు గడపలేకపోతున్నారు అని అన్నాడు వెనక నుండి. పావని ఆలోచిస్తూ ఆయనకి కూడా తల్లిని దగ్గర ఉండి ఈ వయసులో బాగా చూసుకోవాలని ఉంటుంది. నేను వాళ్ళని ఇలా ఉద్యోగం పేరుతో దూరం పెట్టడం మంచిది కాదు. నేను ఆయనతో సాయంత్రం మాట్లాడి ఒప్పిస్తాను. పావని ప్రసాద్ రావడంతో బ్యాగ్ అందుకుని మనం ఇంకా అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోదాం అంది. మరి ఉద్యోగం ఎందుకు, మీరు ఖాళీగా కాసేపు కూడా మాతో గడపలేకపోతున్నారు, జీతం కూడా అంతంత మాత్రమే అనే సర్ది చెప్పి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని ఊరికి వెళ్ళిపోవచ్చు. అక్కడే పొలాలు అవి చూసుకుంటూ అత్తయ్య గారితో కలిసి ఉండొచ్చు అంది. ప్రసాద్ కూడా భార్య నిర్ణయం నచ్చి కుటుంబంతో తన ఊరికి బయలుదేరాడు. అప్పుడే తల్లి పేరట్లో కూరగాయలు కోస్తూ ఎవరో వచ్చారు జానకమ్మ చూడు అంది. నేనే అమ్మా, చిన్నాను అంటూ పేరట్లోకి వచ్చాడు. ఆ మాట వినగానే చిన్న అంటూ అడుగులు వేస్తూ కొడుకు దగ్గరికి వచ్చింది. భార్య వైపు చూస్తూ అమ్మా, ఇంకా మేము నీతోనే ఉండాలని అనుకుంటున్నాం అని అన్నాడు. ఆ మాటకి తల్లి చాలా సంతోషపడి కొడుకుని కోడల్ని దగ్గరికి తీసుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి